శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి వాళ్ళ మన వీడియోలో తులారాశి వారికి సోమవారం ఏప్రిల్ 28వ తారీఖున ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. జ్యోతిశాస్త్రం ప్రకారము తులారాశి వారి న్యాయానికి సంకేతం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శుక్రుడు ప్రభావంతో రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్ నైపుణ్యత చాలా ఎక్కువగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం. సమస్య లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారుకుంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారండి. గురువుగారి పేరు వచ్చి పవన్ నంబూదిరి గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి మన వీడియోలో తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ఈరోజు మీరు ఊహించని భాగస్వామ్యాన్ని ప్రారంభించవచ్చు. ఇది మీకు ప్రేమ, థ్రిల్స్ మరియు సాహసాలను అందిస్తుంది. కానీ దాని అన్వేషణలో అది విజయవంతం అవుతుందో లేదో ఇంకా చూడాల్సి ఉంది. సహాయం మరియు మద్దతు పూర్తిగా ఊహించని రంగం నుండి రావచ్చు. అయితే ఈ అవకాశము కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు త్వరగా మరియు నిర్ణయాత్మకంగా ఆలోచనలు అయితే చేస్తే మంచిది. మీకు ఇప్పుడు ఏదో ఒక రకమైన జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది వైరల్ జ్వరం కావచ్చు, కానీ వెంటనే వైద్య సహాయం తీసుకోవడం అయితే మంచిది. అలర్జీలు మరియు వైరల్ ఇన్ఫెక్షన్ నుండి జాగ్రత్తలు తీసుకోండి. అయితే దీన్ని నివారించడం కష్టం. విశ్రాంతి మాత్రమే దీన్ని ఎదుర్కోవడానికి ఏకైక మార్గం. కాబట్టి మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకునేలా చూసుకోండి. నిజానికి మీ పని డిమాండ్లతో మీ ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోవటము ఇప్పుడు మీ ప్రధాన పని. మీ సంబంధం సంతోషంగా మరియు సంతృప్తికరంగా ఉంది. అయితే అన్వేషించడానికి ఇంకా చాలా ఉంది మరియు ముందుకు సాగడానికి ఇంకా చాలా ఆనందం అయితే దాగి ఉంది. మీ భాగస్వామికి నచ్చనిది చేయటం ద్వారా వారిని దూరం చేయడానికి ప్రయత్నించకండి. దూకుడుగా ఉండటానికి బదులుగా మీరు ఎప్పుడు అలా చేయడానికి ప్రయత్నించకూడదని వారు మీకు అర్థం చేసుకుంటారు మరియు ఇది ఆనందించటము విలువైంది. ఈరోజు మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి చాలా గట్టి కాలం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతం మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి సమయం కేటాయించవచ్చు. మీరు చురుకైన వ్యక్తి మరియు ఇంతకుముందు అందించిన మంచి కస్టమర్ సేవ మీకోసం లెక్కలేనిసార్లు కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంటుంది. మీరు మీ ఎంపికలో సరళంగా మరియు సున్నితంగా ఉంటారు మరియు అందువల్ల మీ ఖర్చులు ఎప్పట్లాగే నియంత్రణలో ఉంటాయి. ఈరోజు కొన్ని తప్పనిసరి పరిస్థితులు మీకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి, కానీ మీరు నిగ్రహం వహించాలి. పరిస్థితిని చక్కబరచడానికి ఆవేశంతో ముందుకు దూకవద్దు. మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు. వ్యక్తిగతము మరియు విశ్వసనీయమైన రహస్య సమాచారము బయట పెట్టకండి. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగానూ ప్రమాదకరంగా ఉంటాయి. సృజనాత్మక పనులలో నిమగ్నం అవ్వండి. మీరు ఎక్కువ సమయము నిద్రపోవటానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయంన ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. ఈరోజు మీరు చాలా వరకు హనుమంతునికి మల్లెలు, నూనె, సింధూరము, వెండితో తయారు చేసిన రేకు అందించండి మరియు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 1, సంపద 5, కుటుంబం 1, ప్రేమ సంబంధ విషయాలు 1, వృత్తి 1, వివాదాల జీవితం 1. మరి తులారాశి వారికి సోమవారం ఏప్రిల్ 28వ తారీఖున గ్రహాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి? మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.